నెల్లూరు తరలించారు. దాంతో ఏవో లేకుండా ఎందుకని సరైన వివరాలు కావాలంటే బాలాజీ నాను గంట అవునా బండ్లో ఏం పేరు పేరు వెంకటేశ్వర్లా ఏం జరిగింది సార్ ఆటో వస్తా పడిపోయింది సార్. అదే సార్ ఏం లేదు సార్, అడ్డం లేదు ఏం లేదు సార్, ఒక్క తడవ నిలిచింది 3 మాటలు పడిపోయింది సార్. ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నాం సార్. ఒక ఆయన స్పాట్ లో చచ్చిపెట్టారు, ఆయన తలగుద్దుకొని తాడు రోడ్డు. ఎవరైనా? మా ఊరే సార్. పేరు? బిర్లా రామయ్య సార్. బిర్లా రామయ్య స్పాట్ లో. వీళ్ళ పేర్లు? ఈయన పేరు ఏమో సంక్వామాలకున్నాయి. నా పేరు వెంకటేశ్వర సార్. ఆయన పేరు వెంకటాద్రి. మా ముగ్గురిని సుమారు ఏం చేస్తాను సార్, నాకు మెడలు గుర్తుకున్నాను సార్. మెడలు గుర్తుకోవడంలో చెయ్యి పోయి బాగా వాసి. డ్రైవర్ ఏమో సార్, అక్కడే ఉంది. ఇది కొత్తపల్లేనా? ఏం పేరు? పేరు మాలకొండ, పుల్లూరు మాలకొండ. ఇప్పుడు ఇతనికి ఎందుకు రాలేదంట? ఇతనిది సరే, వీళ్ళది ఎందుకు రాలేదని వస్తారు. వస్తాను నేనే చెప్పాలి కదా గ్రామ దాని మీద ఉంటే ఏదైనా స్ట్రక్చర్స్ ఉంటే వస్తుంది, ఏదైనా బిల్డింగ్ ఉంటే వస్తుంది. కానీ ఏం చేయాలి మనము? పని చేయాలి. వేరే ల్యాండ్ ఏమైనా ఉంటే చూసి మీకు అవుట్ సైడ్స్ ఏదంటే సపరేట్గా మనం ల్యాండ్ అక్విజిషన్
ఏమ్మా? స్థలానికి డబ్బులు ఇవ్వను. దాని మీద ఏదైనా బిల్డింగ్ ఉంటే మాత్రం రేపు ఇల్లు 10 అంగళాలు కాడిస్తాను, రేపు జిడ్డు పంచ అన్ని అంగడి అన్ని పోతున్నాయి. వాళ్ళు ఇచ్చాము అంటే అంత 50,000 ఇస్తున్నాం, ఒక అంగళం స్థలం రాదు. అదే మాకేదో మేలు చేయమంటే ఆయన కాడ పోతే ఏడ బొమ్మని ఈయనంటే మేమేం చేయలేము, ఇలాంటికి వెళ్ళాము, అది చేయలేము, ఈయన చదువుతున్నాం. మేమేం చేయాలి? 40 ఎకరాలు పడుతుంది సార్. 40 ఎకరాల చెట్టు కొట్టి మాకు స్థలం లేదు. ధర్మం గడిపోతుంది, దారి పెట్టుకుంటే అబ్బుతుంది. ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 40 ఇళ్ళు పోతున్నాయి. 40 మీటర్లు పోతుంది అమౌంట్ ఇప్పుడు కాగితాలు అక్కడ ఏ పేరు అమ్మ నీ పేరు? సుబ్రత్తం, కొమ్మ సుబ్రత్తం. నా పేరు లక్ష్మి. ఇంటి పేరు కూడా చెప్పు. ఎంతమంది మీరు ఉండేది? 4 అన్నదమ్ములు, ఒక అప్ప చెల్లి. రోడ్లో మీరు ఉండేది? మంత్రిపడి 40 ఇళ్ళు పోతున్నాయి. మేము ఆడపిల్లని పెట్టుకొని ఆయన కూడా లేకుండా ఇల్లు ఉంది, ఇల్లు బాగా ఇల్లు ఎమ్మిడిగా పోతుంది, ఇల్లు ఎమ్మిడిగా పోతుందండి రాయబాబు. ఊరు ఇంట్లో గేడేసి తగబెట్టేసాడు. ఎందుకని తగ్గుపడింది? వాడు ఏమో మన తెలియదు, ఇంటికాడ ఎప్పుడు జరిగింది? ఇప్పుడే కేసు పెట్టలే? అది తీసుకొచ్చారు. ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు? కళ. కళ ఎవరు? కన్నవతల. ఎవరు? వాళ్ళ ముగ్గుడే. వాళ్ళ ముగ్గుడు దేనికి? 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 మాలి. ఏం జరిగింది బస్సు? ఏం జరిగింది? దేనికి చెప్పు, వివరంగా చెప్పు. ఏం జరిగింది అసలు? చెప్పరా, ఏం కాదు. చెప్పు, ఏం జరిగింది? ఏం జరిగింది? రే నువ్వు కూడా చెప్పరా. దేనికి కలిసాడు? దేనికి కలిసాడు? ఏంటి కాల్చాడు? తగ్గు వేసుకొని ఒకటే మన కొడతా ఇళ్ళ పక్కన కూడా చెప్తాను ఆయన అక్కడ కేసు రాయిండయ్యా. ఎప్పుడు జరిగింది? ఇప్పుడేనయ్యా. మల్లుడు పేరు? మాది ఇంటి పేరు? ఇంటి పేరు బతినోళ్ళు అయ్యా. కొడతానే ఉన్నాడు అంటున్నా. కొడతా ఉంటే మేము పనికి వెళ్ళిపోయినాం. కాలు పనికి పోయినాం. కాలు పని నుంచి వచ్చేలాక ఇంట్లో పెట్టి తగలబెట్టేసాడు ఇల్లుతోటి. తర్వాత వాడు బయటకు వచ్చేసాడు ఇంట్లో నుంచి. మా యొక్క తగలబడిపోతే పక్కన వాడు వచ్చి తీసుకొని వచ్చి బయట అవును మేము పని నుంచి వచ్చేసాము. పని నుంచి వచ్చిన తర్వాత ఒక మనిషి వచ్చి మాకు చెప్పారు, మీరు బావాడ తగలబెట్టేస్తాడు ఇల్లు, మీ అక్కగారు కాలిపోతుంది, అక్కడ పోయి చూసుకోపోండి అన్నారు. అదే పని నుంచి చీలిపోయలేక అప్పటికి బయట పనులు వేసుకుంటారు మనుషులంతా. మొత్తం కాలిపోయింది. ఇల్లు కాలిపోయింది, అన్ని ఇప్పుడు అన్ని తగలబెట్టి సామాన్ ఏ పేరు? మా పేరు నీ పేరేం పేరమ్మా? నీ పేరేం పేరమ్మా? తాత నువ్వు బయటకు వెళ్ళి కాసేపు
ఇంజక్షన్స్ ఇచ్చేసుకో మా ఇంట్లో ఇక్కలు పెట్టుకుని ఆ ముసలాయన పెట్టి పంపించు పెట్టేస్తాడు. 9 నుంచి ఆగిపోయింది, ఇప్పుడు చడావుడికి వేసేస్తున్నారు. ఇక్కడ కరెక్ట్ మొత్తం ఇంకా మట్టి పోపించాం మేము బండి రాక 2 రోజులు మట్టి పోసాడు. నేను జరుగుతుంది కోర్టులో ఏముందో లేదో చూపిస్తారుగా వచ్చేటప్పుడు. చూడండి శంషుద్దీన్ ఏ ప్రాబ్లం ఏంటి ఇక్కడ? అంటే ఏం లేదు సార్, అది వీళ్ళు సైట్ ఉందంట, వాళ్ళదే కొనుక్కున్నారన్నారు. కొనుక్కున్నారు, పాత గోడలు ఉన్నాయి, పాత గోడలు మనం కట్టుకోమంటున్నాం. వాళ్ళు ఏంది 2 అడుగులు ఎక్స్టెండ్ చేసి కట్టుతూ ఉంటారు రోడ్ సైడ్. దానివల్ల మనం అబ్జెక్షన్ పెట్టినాం. 9 నెలల నుంచి ఎట్లా ఆగిపోయింది. మళ్ళీ ఈరోజు నేను ఊరికి పోయినప్పుడు పిల్లలు తీసేసారు కాలం వెళ్ళేందు. అందువల్ల నేను వచ్చి నిన్నటి నుంచి మళ్ళీ కాపలా కాస్తూనే ఉండా. ఇట్లా అబ్జెక్షన్ పెట్టి మీరు రోడ్డు ఏంటంటే ఎప్పుడైనా లారీ రావాలి. ఇక్కడికి లోపల షాపులు ఉన్నాయి, గోడౌన్లు ఇల్లు ఉన్నాయి, అందరికీ అవకాశం చూసి చేయమని. పేరు సార్? మోహన్ రావు. రోడ్డు పగలెంగి కట్టింది సార్, ఇంతవరకే వెళ్ళాము. మొత్తం ఆగిపోయాయి, మొత్తం ఆక్రమించి ఉన్నారు. ఫోటో ఇల్లు ఏం చేయాలి చెప్పు. ఈరోజు ఏమన్నా అవుతా అంటారా డాక్టర్స్? అయితే రేపు వచ్చి జాయిన్ అవుతారు. అయితే అంటే మీరు వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా వచ్చారు. అంటే మనం ఈ వాటర్ విషయంలో నేను వచ్చే లోపల నా పోస్ట్ కూడా ఎక్స్ అయ్యింది. ఆ రోజు ఐఏబీలో మాట్లాడారు. అవునులో డ్రింకింగ్ వాటర్ ఈ 40 ఏంటంటే పోయినసారి ఎలక్షన్ ముందు ఈ లీడర్లు కూడా మనకి పార్టీల తరఫున తోలుతాము. ఇప్పుడు పూర్తిగా కేసు ఒక 25 వార్డులు. ఇప్పుడు మనకి గేట్ అవుతుందా, మన బ్రిడ్జ్ అవుతుందా కంప్లీట్ గా వైకుంఠపురం నుంచి నీకు ఎంగళరావు నగర్ వార్డులు నుంచి చెప్పు. బాలకృష్ణారెడ్డి నగర్ 17, 19, 25, 26, 27, సచ్చరిమెంట్ 20 కోఆపరేటివ్ కాలనీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టుంది. మనకి పోతే ఈ బెల్ట్లో వాయినందన 37 అవును సార్. సో మనం చిన్న కాక పెరిగితే ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం
ప్రపోజల్ పెట్టమన్నా వాళ్ళతో కూడా మాట్లాడారు మీ సోమశిల బట్ వాళ్ళు ఏమంటారంటే సోమశిల డ్యామ్లో నుంచి వాటర్ రిలీజ్ దాంట్లో నుంచి తీసుకుంటే చాలు సార్. దాంట్లో తీసుకునేకే పర్మిషన్ కావాలంటున్నారు. దానికి కరెక్ట్గా రాస్తాం, అదేం సమస్య కాదు, మనకి డ్రింకింగ్ వాటరే కాబట్టి. కాకపోతే ఎక్కడ సమస్య వస్తుందంటే మనం రిలీజ్ చేసుకుంటే అక్కడ చెరువులు కొట్టుకోవాలని జనం మంది వేస్తున్నారు. అయితే మనకి ఒకట్లే సార్, ఇప్పుడు ఈ నెలలో అంటే ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే లాస్ట్ మనకి ఇప్పుడు అట్లా సమస్య కాదు, అంటే పంటల కోసం అని కాదు. చెరువులోకి పెట్టుకుందాం, చెరువులో నీళ్లు ఉంటే గ్రౌండ్ వాటర్ వస్తుంది. అఫ్ కోర్స్ నేను చెప్పినా కరెక్ట్ గా మీరు అది ఇస్తే మేము వాచ్ అండ్ వాటర్ పెట్టుకొని మనకి ఒక 4-5 రోజులు కంప్లీట్ గా ఏంటంటే అన్ని షట్టర్స్ క్లోజ్ చేసి చిన్నకాకి ఇచ్చుకుంటే వాళ్ళకి కూడా మీరు ఎంఆర్ఓ 1 వీక్ వచ్చిందంటే దాని కెపాసిటీ కాబట్టి నిండిపోతుంది. మనకి ఇప్పుడు ఈ 2 నెలలు సీజన్ అంతా డ్రింకింగ్ వాటర్. ఈరోజు తాగునీటి ఎద్దడి గురించి, తాగునీరు పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి ఉంది కావలపట్నంలో. గతంలో ఎన్నికల సమయంకు ముందు నాయకులు పార్టీల తరపున కూడా మనం నీళ్లు సప్లై చేస్తూ ఉన్నారు. ఈరోజు మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ సంవత్సరం ఉన్న పరిస్థితుల్లో, వేసవి నీటి ఎద్దడి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీ వర్కర్స్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అవి ఖచ్చితంగా తెలియజేయమనే ఆదేశాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా మేము ఈరోజు అందరం కూడా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ 40 వార్డుల్లో ఇంచుమించుగా నాకు తెలిసి 25-26 వార్డుల్లో నీటి ఎద్దడి ఉంది, తాగునీటి ఎద్దడి. వాటికి ట్యాంకర్ల ద్వారా రవాణా చేయమని చెప్పి, అదేవిధంగా సోమశిల నీటిని కూడా మన చినకాకకి పంపించి చినకాక ద్వారా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి త్వరితగతిన తొందరలో, ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయకపోతే ఈ 2 నెలలు చాలా వేసవి ఎద్దడి ఇబ్బందికర పరిస్థితి ఉంది కాబట్టి ఈ చినకాకి రిలీజ్ అయిన తర్వాత సమ్మర్ స్టోరేజ్ కూడా నీళ్లు వదలమని, సమ్మర్ స్టోరేజ్లో ఉంటే ఖచ్చితంగా మనకి బ్రిడ్జ్ అవతలు ఉండే వార్డులన్నింటిలో కూడా మనకి నీళ్లు ఉంటాయి, గ్రౌండ్ వాటర్ బిల్డప్ అవుతుంది కాబట్టి అది చూడమని, అది కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము ఖచ్చితంగా తీసుకెళ్తాం. అది నీళ్లు కావలి కాలువ నీళ్లను వదిలేదానికి నా వంతు మా అందరి తరఫున కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఎక్కడైతే హ్యాండ్ బోర్లు చెడిపోయి ఉన్నాయో కావలిపట్నంలో అవన్నీ కూడా రిపేర్లు చేయించమని చెప్పిన తర్వాత ఆర్డీఓ గారు వాటిని గుర్తించి మాకు తెలియజేస్తే మేము ఖచ్చితంగా దాన్ని చేపిస్తా ఉన్నారు. అలాంటి పరిస్థితులు వార్డుల్లో ఉండే అన్ని లిస్ట్ అవుట్ చేసుకుని కూడా ఆయన దృష్టికి తీసుకొస్తాం. ఇంకా కొత్తగా హ్యాండ్ బోర్స్ ఎక్కడైతే వాటర్ పడతాయో, వాటర్ ఉండే ఏరియాల్లో మనకి నీళ్లు పడే పరిస్థితులు ఉంటుందో అలాంటివి కూడా వాడి దృష్టికి తీసుకెళ్ళి ఈ వేసవి ఎద్దడిని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటా ఉన్నాం. వచ్చేసి మీరే చాలా ఆనందంగా ఉంది. మరి మా వికలాంగుల సేవా సంఘం సభ్యులకి, మా సంఘానికి మరి ఈరోజు ఈ సర్వీస్ వాలంటరీగా పల్స్ పోలియో కార్యక్రమాల్లో పలు గ్రామాల్లో ర్యాలీలు, మరి పల్స్ పోలియో కార్యక్రమంలో ఎంతోమంది పిల్లలకి మా సంఘం తరఫున మేమందరం కూడా పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు ఈరోజు ప్రభుత్వం, మరి గవర్నమెంట్ హాస్పిటల్, మరి పీపీ యూనిట్ హెల్త్ ఆఫీసర్ కోటేశ్వరరావు గారు వారి సిబ్బంది కూడా ఈరోజు మా వికలాంగుల సేవా సంఘం యొక్క సేవలని మరి అభినందించి మాకు కూడా ఈ యొక్క ప్రశంసనీయ పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మేము ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాము, ముందు కూడా ప్రతి ఒక్కరూ సమాజం కోసం ఎంతో కొంత సేవ కూడా చేసి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే ఇంకొక విషయం, ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మేము వికలాంగులవి. మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక ముందు కూడా
ఏ ఒక్కరికి కూడా పోలియో సోకకుండా కుగ్రామాల్లో అమాయకుల పరిజ్ఞానం లేని ప్రజల మధ్య మేము వెళ్ళి వాళ్ళ ర్యాలీ ద్వారా మేము వాళ్ళని చైతన్యపరిచి మరి కావలి ఆర్టీసీ బస్టాండ్లో అయితే మా వికలాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో 100 మందికి ఒకే రోజు మరి పోలీస్ చుక్కలు వేసే భాగ్యం కూడా మాకు దక్కినందుకు, అదేవిధంగా రైల్వే స్టేషన్లో మరి రన్నింగ్ రైళ్ళు కూడా ఆగిన తర్వాత అక్కడ కూడా మా సభ్యులందరూ కూడా మరి సాహసం చేసి రైలు ఎక్కి మరి మేము పోలీస్ చుక్కలు వేసాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక ముందు కూడా మేము సేవా కార్యక్రమాల్లో మా వికలాంగుల సేవా సంఘం మరి స్ఫూర్తిగా ముందుకెళ్తాం, అందరినీ చైతన్యవంతులు చేస్తాం. ఈ సమాజం కోసం మేము కూడా మా చేతనంత వరకు కూడా మేము కృషి చేస్తామని చెప్పి మీకు స్పష్టంగా కావలి వికలాంగుల సేవా సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటీవల కాలంలో పల్స్ పోలియో ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ర్యాలీలు నిర్వహించి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కానీ రైల్వే స్టేషన్ దగ్గర కానీ ఎక్కువ మందికి పోలియో చుక్కలు వేయించడం, వాళ్ళని మోటివేట్ చేయడం, ఎన్నో కార్యక్రమాలు వికలాంగుల సేవా సంఘం ద్వారా చేయడం జరిగింది. దానికి ప్రభుత్వం స్పందించి వికలాంగులు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మెచ్చుకొని వాళ్ళందరికీ కూడా ప్రశంసా పత్రాలు ఈరోజు పీపీ యూనిట్ ద్వారా కావలి గవర్నమెంట్ హాస్పిటల్ నందు అందరికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రశంసా పత్రాలు వాళ్ళ విజయానికి నాందిగా భావించి రాబో రోజుల్లో కూడా పోలియో అనే మహమ్మారిని తరిమికొట్టి ప్రజల్ని చైతన్యవంతులు చేసి వాళ్ళ బిడ్డలకు పోలియో చుక్కలు వేయించేటట్టు ఏర్పాటు చేసి ప్రతి కార్యక్రమాన్ని కూడా కావలి వికలాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో మాలాద్రి నాయుడు గారి ఆధ్వర్యంలో విజయవంతం చేయాలని కోరుకుంటూ ఎవరెవరికి ఇచ్చారు సార్? ఈరోజు వికలాంగుల సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మాలాద్రి గారికి, వికలాంగుల సేవా సంఘం జిల్లా అడ్వైజర్ గనిభాషా గారికి, తిరుపతి గారికి, జిల్లా నాయకురాలు మీసాల రమణమ్మ గారికి, భార్గవి గారికి, వీళ్ళందరికీ కూడా ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది. కావలి వికలాంగుల సేవా సంఘం గౌరవ అధ్యక్షుడిగా నేను చాలా గర్వంగా ఈరోజు వారికి జరిగినటువంటి కార్యక్రమానికి నేను చాలా స్పందిస్తున్నాను. ఇక రాబో రోజుల్లో కూడా మా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కూడా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను.